మళ్ళీ ఇంకొకసారి హెచ్చరిస్తున్నా. పిఠాపురంలో ఒకసారి చెప్పాను మీకు, మళ్ళీ మీరు కూర్చొని పాత పద్ధతిలో కనుక మళ్ళీ నాయకులు మళ్ళీ మీరు పిచ్చి ప్రలాపనలు చేస్తే పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని మీరు కానీ మీ నాయకులు కానీ మీరు ఒక క్రమబద్ధంగా ఒక పద్ధతిలో మమ్మల్ని విమర్శిస్తే తప్పులను మేము సరిదిద్దుకుంటాం, వివరణిస్తాం. అలా కాకుండా వ్యక్తిగతంగా మళ్ళీ పాత పద్ధతిలో చేస్తే ఈసారి నేనే చెప్తున్నా, మీరు పవన్ కళ్యాణ్ మంచితనం చూశారు, పవన్ కళ్యాణ్ సహనం చూశారు, పవన్ కళ్యాణ్ గట్టితనం మీరు చూడలేదు ఎప్పుడు. దయచేసి అక్కడ దాకా తీసుకెళ్ళకండి. సో కేవలం క్రమబద్ధీకరణలో మాత్రమే పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నిద్దాం సార్. ఇప్పుడు ఈ క్రమబద్ధీకరణలో ఫస్ట్ పాయింట్ అండి, సుగాలి ప్రీతి కేసు మీద ఫైల్ మీద సంతకం పెడతా అన్నారు మీరు అధికారంలోకి రాగానే, అది ఏమైందండి? సంతకం పెట్టలేదు, ఫస్ట్ క్వశ్చన్ అండి. ఆ తర్వాత మళ్ళీ సిబిఐకి పంపిస్తున్నారని చెప్పని మన పచ్చ మీడియాతో లీకులు ఇచ్చారు కదండి, తర్వాత సిబిఐకి పంపించారండి. ఆ అమ్మాయి వీల్ చైర్ యాత్రను, సుగాలి ప్రీతి తల్లి వీల్ చైర్ యాత్ర అనగానే మనం ఇమీడియట్గా పచ్చ మీడియాతో లీకులు ఇప్పించేసాంగా, మరి సిబిఐకి పంపించారండి. ఆ కేసు స్టేటస్ ఏంటి సార్? సంవత్సరంన్నర అయిపోయిందిగా మనం వచ్చి. ఇక పాయింట్ నెంబర్ 2, ప్రశ్న నెంబర్ 2 అండి, వైజాగ్ స్టీల్ ప్లాంట్కి సొంత గనులు కావాలి, మీరు నన్ను గెలిపిస్తే సొంత గనులు తెచ్చుకుందాం మనం వెళ్ళని చెప్పని అన్నారు కదండి. గెలిచి సంవత్సరంన్నర అయింది, ప్రైవేటీకరణ జరిగిపోతానే ఉంది, మరి మీరు ఎందుకంటే సొంత గనులు తీసుకురాలేదు? ప్రశ్న నెంబర్ 2 అండి ఇది. ఇక ప్రశ్న నెంబర్ 3 అంటే తెలుసా అండి, తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించండి, మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేనేజ్మెంట్ కోటాలో, అంటే వైకుంఠ ఏకాదశిలో మేనేజ్మెంట్ కోటాకి సంబంధించి టికెట్లు పెట్టినందుకు వైకుంఠ ఏకాదశి టైంలో దర్శనానికి మీరు దగ్గర వెంకలేసేశారు సార్. మరి ఇప్పుడు ఈ వైకుంఠ ఏకాదశికి లాటరీ పద్ధతిలో వచ్చిన భక్తులకు మాత్రమే ప్రవేశానికి ఉంటుంది అని చెప్పని, అంటే లాటరీ పద్ధతిలో మాత్రమే ఎవరైతే లాటరీలో గెలుచుకుంటారో ఆ భక్తులకు మాత్రమే వైకుంఠ ఏకాదశి దర్శనం అని చెప్పని అంటున్నారు. మీరు నోరు ఎందుకంటే మోగపోయింది పవన్ కళ్యాణ్ గారు? ఇప్పుడు మాట్లాడరు సార్ మీరు. ఇకపోతే 4వ ప్రశ్న, ఆ 33,000 అమ్మాయిలు హ్యూమన్ ట్రాఫికింగ్కి గురయ్యారు, వాలంటీర్లు చేశారని చెప్పారు కదండి. అంటే వాలంటీర్లో కొంతమందిని మళ్ళీ తర్వాత ట్విస్ట్ చేశారు, అది వేరే విషయం ఏంటి సార్. ఆ 33,000 మంది అమ్మాయిలు వచ్చేసారండి, ఎప్పుడు తెస్తున్నారు సార్ వాళ్ళని?